కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడం అన్నది రాజకీయాల్లో అత్యంత సాధారణంగా జరిగే విషయమే. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. అయితే ఓటములను పాఠాలుగా మలుచుకుని ప్రజాక్షేత్రంలో కష్టపడితే ప్రజలు మళ్ళీ ఆశీర్వదించే అవకాశాలుంటాయి. మరి చంద్రబాబు ప్రతిపక్ష నేతగా గత 5 ఏళ్లలో చేసింది అదే. అయితే ఈ ఎన్నికలలో దారుణ పరాభవం మూటకట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ ఓటమి నేర్పిన గుణపాఠాలను సోపానంగా తీసుకుని తిరిగి పుంజుకుని పార్టీని పటిష్టం చేస్తారా, లేక ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ప్రజాక్షేత్రంలో మంచి పేరు తెచ్చుకుంటారా? అసెంబ్లీకి కంటిన్యూగా వస్తూ ప్రజల అవసరాలు ప్రస్తావించే అద్భుత అవకాశాన్ని జగన్ అందిపుచ్చుకుంటారా? మరి లేకపోతే ఇంకా పరనింద, ఆత్మస్తుతి చేసుకుంటూ అక్కడే ఆగిపోతారా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. సంక్షేమం పేరుతో 3 రూపాయలిచ్చి 6 రూపాయలు లాక్కుంటూ పాలన సాగించిన జగన్ను ఏపీ ప్రజలు పాతాళానికి తొక్కేశారని సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఓడిన తర్వాత జగన్ ఏం చేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అసలు జగన్ బయటకు వస్తాడా రాడా అనుకుంటున్న తరుణంలో ఓటమి అనంతరం బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఇక అసెంబ్లీకి వస్తాడా రాడా అని అనుకుంటున్న తరుణంలో అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఓటమితో జగన్లో మార్పు కనిపిస్తోందా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి జగన్ యాటిట్యూడ్కి ఆయన బయటకు రాడని, అసలు అసెంబ్లీ గడప కూడా తొక్కడని సామాన్యుల్లో సైతం పెద్ద చర్చే జరిగింది. అయితే ఓటమి నేర్పిన గుణపాఠమో ఏమో తెలియదు గాని జగన్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే రెగ్యులర్గా అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. దేవుడి స్క్రిప్ట్ వైసీపీ కనీసం ప్రతిపక్షం అనే స్థాయి కూడా ఇవ్వలేదు. మరి పైన దేవుడు, ఇక్కడ ప్రజలు గూబగుయ్యమనేలా కొట్టారంటూ 2019 ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో టీడీపీ మీద జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోలేం. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి? జస్ట్ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ తరపున అసెంబ్లీలోకి అడుగు పెడతారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. పద్ధతి ప్రకారం ఏదో మూలన వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో చోటు దక్కుతుంది. మామూలుగా అయితే అసెంబ్లీలో ప్రతి శాసనసభ్యుడికి తగిన గౌరవం ఉండాలి. ఆ పద్ధతులకు ఎన్నో దశాబ్దాల క్రితమే తిలోదకాలు ఇచ్చేసింది రాజకీయం. టీడీపీని అసెంబ్లీలో ఎంత నీచాతి నీచంగా వైసీపీ దూషించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుదీర్ఘకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుపై అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఆయన కంటతడి పెడుతూ అసెంబ్లీని వీడేలా చేసింది. దానికి టీడీపీ బదులు తీర్చుకోకుండా ఉంటుందా? మామూలుగా అయితే అలాంటి కక్ష సాధింపు చర్యలకు టీడీపీ పాల్పడకూడదు. ఇక పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి అసెంబ్లీలో వైఎస్ జగన్ చేసిన దిగజారుడు వ్యాఖ్యలు జనసేన తరపున ఎంపికైన శాసనసభ్యులు సీరియస్గా తీసుకోకుండా ఉంటారా? 164 ఓవైపు, 11 మాత్రమే ఇంకోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అసెంబ్లీలో హృదయ విదారకంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలోని ఆయన అసలు రెగ్యులర్గా అసెంబ్లీకి వస్తారా రారా అన్నది చూడాలి. ఏదో తొలి రోజు తూతూ మంత్రంగా వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి వెంటనే వెళ్ళిపోయారు. మరి అసెంబ్లీ సమావేశాలకు కంటిన్యూగా వస్తారా రాడా అని చూడాలి. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను, వారి అవసరాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంతో పోరాడి సాధిస్తే ప్రజలు మళ్ళీ ఎప్పటికైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అలా కాదని అసెంబ్లీకి ఎగ్గొడితే మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లే. చూడాలి మరి ఓటమి గుణపాఠాలను సోపానంగా తీసుకుని ఎదుగుతారా? అసలు జగన్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండనుంది అన్నది కాలమే తేల్చాలి.